అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ చేస్తావా? మీకు అన్ని చేస్తావా? మాట్లాడాలి, కూర్చో. నువ్వు ఇంకా మాట్లాడేట్లయితే చెప్పు. ఇదేనే మనం నేర్పించుకునేది కాదు. తెలుగుదేశం కార్యకర్తల పని అయితే క్రమశిక్షణ కలిగిన పార్టీ మనము. అట్లా కాదు, క్రమశిక్షణ కలిగిన పార్టీ మనం. మీరు ఏమన్నా ఉంటే కూడా లోపలొచ్చి మాట్లాడు, నీకు అవకాశం ఇస్తాం. నీవు మాట్లాడావా? ఇప్పుడు కాదు, కేసులు పెట్టుకునేది చంద్రబాబు నాయుడు కూడా జైలు పెట్టినాడు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ని ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చూసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక్క సంవత్సరం, ఒక్క నెలలో ఇక్కడ గ్రీవెన్సీ, ఇక్కడ కార్యకర్తలు, ఇక్కడ నాయకులు విన్నపం మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ గారి స్థానంలో రాష్ట్ర నాయకత్వం పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్టీసీ చైర్మన్, రీజనల్ చైర్మన్ అయినటువంటి పూల నాగరాజు గారిని, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని, మన కర్నూలు జిల్లా ఎంపీ గారిని, నాగరాజు గారిని ఈ బాధ్యతలు, బాధ్యత పూర్తిగా వాళ్లే చూసుకుంటారు. కొత్త ఇన్ఛార్జిని చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నిర్ణయిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.